నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. రాజకీయ వికృత క్రీడ, ప్రజలే బలి. శాసనసభ మండలి సమావేశాలంటే ప్రభుత్వం వణికిపోయేది. ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు, అలాగే ప్రజా సమస్యలపై నిలదీతలుంటాయనే భయం ఉండేది. అయితే ఇప్పుడు కొత్త తరం రాజకీయాన్ని చూస్తున్నాం. అసెంబ్లీకి ప్రతిపక్ష సభ్యులు వెళ్లడం, మరోవైపు మండలి సమావేశాల్లో నిత్యం ప్రతిష్టంభన. ఇక ప్రజా సమస్యల ప్రస్తావన ఎక్కడ? ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడమే మానేసింది. బడ్జెట్ మంచి చెడుల గురించి 2 రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న దానికి ఆచరణకు ఎలా పొంతన కుదరడం లేదో ఆయన ఆధారాలతో సహా వివరించారు. ఇంతవరకు ఓకే. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా ప్రతిపక్ష హోదా లేకపోవడంతో తగిన సమయం ఇవ్వరనే కారణంతో ఆయన వెళ్ళడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కేవలం కూటమి ప్రజాప్రతినిధులే మిగిలారు. తమ నియోజకవర్గాల్లో తమకు కావాల్సిన అంశాన్ని ప్రస్తావించడం వరకే పరిమితమవుతున్నారు. ఇబ్బంది కలిగించే అంశాన్ని ప్రస్తావించొద్దని ఇప్పటికే సీఎం చంద్రబాబు నుంచి స్పష్టమైన హెచ్చరిక వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాన్ని కూటమి ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు. ప్రజా సమస్యలపై మొక్కుబడిగా ప్రస్తావించడానికే పరిమితమవుతున్నారు. దీంతో ప్రజా సమస్యల ఊసే లేకుండా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. టిడ్కో గృహాలపై ఏళ్ల తరబడి సమస్య కొనసాగుతూనే ఉంది. ఇక నిషేధిత జాబితాలో కోట్లాది ఎకరాలు భూముల్ని పెట్టి పాలకులు ప్రజానీకంతో ఆడుకుంటున్నారు. ఎవరైనా సభ్యులు ప్రస్తావిస్తే రెవెన్యూ అధికారులు అదే పనిపై ఉన్నారని, మరో నెల లేదా 2 నెలల్లో పూర్తిస్థాయి పరిష్కారం చూపుతామని సెలవిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కడ చూసినా గుంతలమయమైన రోడ్లు, అలాగే తారు రోడ్లు పూర్తిగా దెబ్బతిని గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన దయనీయ స్థితి. గతంలో వైసీపీ హయాంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని కూటమి నేతలు నిత్యం విమర్శించేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరి 21 నెలలు అవుతున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రోడ్ల అధ్వాన్న స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఆ తర్వాత అయినా ఆయన చెప్పిన సమస్యకు పరిష్కారం అయిందో లేదో తెలియదు. ఇక మండలిలో 4 రోజులుగా టీటీడీ కల్తీ అంశంపైనే గొడవ. ఇందాపూర్ డైరీ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని, దీని వెనుక ప్రముఖ కంపెనీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే మండలిలో చర్చ పెడితే వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేస్తామని వైసీపీ పట్టుబడుతోంది. చర్చకు టీడీపీ వెనుకాడడం, సభను వైసీపీ స్తంభింపచేయడం ఇదే నిత్యకృత్యమైంది. ఇక ఇతర ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే లేకుండా పోయింది. దీంతో చట్టసభల సమావేశాలు రాజకీయ పక్షాల గొడవల కోసమే అన్నట్టున్నాయి. శాసన మండలిలో వైసీపీ పట్టు వీడేలా లేదు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పొగడ్తలకే కూటమి ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. తెగడ్తల కంటే పొగడ్తలే ప్రయోజనం కలిగిస్తాయనే నమ్మకం. ఇది నిజం కూడా. నిజాలు మాట్లాడి నిష్ఠూరం కావడం కంటే ప్రభుత్వ పెద్దల్ని పొగడ్తలతో ప్రసన్నం చేసుకోవడంపైనే దృష్టి సారించారు. రాజకీయ వికృత క్రీడలో ప్రజలే బలిపశువులు. ఎన్నికల నాడు రకరకాల కారణాలతో ఎవరో ఒకరన్నట్టు పట్టం కడుతున్నారు. అధికారంలోకి వస్తే చాలు సొంత ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడంలో తలమునకలవుతున్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనే లేకుండా పోయింది. సొంత వ్యాపారాలు, ఇతరత్ర ఆర్థిక వనరుల్ని పరిపుష్టం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజల శాశ్వత పరిష్కారంపై లేనేలేదు. దీంతో ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల తీరు చూస్తుంటే తమ పబ్బం గడుపుకోవడానికి అధికారం అన్నట్టుగా ఉంది. ఉదాహరణకు రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు కరువు పారదోలడానికి సాగునీటిని తీసుకురావాలన్న తలంపే లేదు. అందుకే దశాబ్దాలు గడుస్తున్న రాయలసీమ బీడు భూముల్ని కృష్ణా జలాలు తడపడం లేదు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజాప్రతినిధిని తీసుకున్నా ఇంతే. అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.